హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఎవ్రీడే ఏదో ఒక క్రైమ్ స్టోరీతో స్టార్ట్ అయ్యే మన ఎక్స్ప్లెయినర్ ఈ రోజు ఒక సాడ్ స్టోరీలో ఉన్న బాధతో ఫిల్ అయి ఉంటుంది. ఒక తండ్రి తన కూతురు వైద్యానికి డబ్బులు లేక ఏం చేయాలో తెలియని పొజిషన్లో తనకున్న భూమి అమ్మలేక తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ఖమ్మంలో జరిగింది. తన కూతురి ఆవేదన చూడలేక ఆ తండ్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని పేరు జర్పుల పరశురాం అండ్ ఇతని వయసు 46 సంవత్సరాలు. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ధర్మతాండాకాలో ఉంటున్నాడు. ఈయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అబ్బాయి పేరు సందీప్, అమ్మాయి పేరు సింధు. పరశురాం భార్య పేరు లలిత. వీళ్ళు నలుగురు ధర్మతాండా గ్రామంలో చాలా హ్యాపీగా ఉండేవారు. పరశురాంకి కొంతమేరకు సొంత భూమి ఉంది అండ్ అతను వేరే వాళ్ళ చేను కౌలుకి తీసుకుని అందులో పంట పండిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ దురదృష్టవశాత్తు పరశురాం కొడుకు సందీప్ 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 years బ్యాక్ సింధు ఖమ్మంలో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి సందీప్ని ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లమంది. అలాగే సందీప్ ఇంకా సింధు ఇద్దరూ బైక్ మీద స్టార్ట్ అయ్యారు. సంధ్య వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఇద్దరు మళ్ళీ తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు. బట్ దారిలో చాలా ఘోరంగా బైక్ యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే స్పాట్లో సందీప్ చనిపోయాడు. అయితే ఈ యాక్సిడెంట్లో సింధు బ్రతికింది. కానీ తన తలకు తీవ్రంగా గాయమవడంతో తన మాట కోల్పోయి కదలలేని స్థితిలో పడిపోయింది. ఆ టైంలో కొడుకు చావు, తన కూతురి పరిస్థితి అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ థింక్ చేసేసరికి పరశురాం బ్రెయిన్ పనిచేయలేదు. వీళ్ళ కుటుంబం దీనస్థితిని గమనించి కొంతమంది డోనర్స్ 25 లక్షల వరకు అమౌంట్ని హెల్ప్ చేశారు. బట్ అవి సరిపోకపోయేసరికి తన స్తోమతకు మించి మరో 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు పరశురాం. అయినా సరే కూతురు ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. తన కూతురు పరిస్థితి చూసి పరశురాంకి చాలా బాధేసింది. తన పేరు మీద ఉన్న 10 గుంతల భూమిని అమ్ముదామనుకుంటే తన దగ్గర ఆ ల్యాండ్ పాస్బుక్ లేకపోవడం వల్ల అది కూడా సాధ్యపడలేదు. దాతలు చేసిన డొనేషన్కి పైగా తను అప్పు చేసినా కూడా తన కూతురికి నయం కాకపోవడం, భూమి అమ్మలేని పరిస్థితి ఇవన్నీ ఆలోచిస్తూ పరశురాం తాను కౌలు చేస్తున్న పొలం దగ్గరికి ఆదివారం రాత్రిపూట బయలుదేరాడు. అక్కడి నుండే తన భార్యకు ఫోన్ చేసి తన బిడ్డకు ట్రీట్మెంట్ చేయించే శక్తి నాకు లేదని, బిడ్డని ఆ స్థితిలో చూడలేకపోతున్నా అని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో వెంటనే లలిత అక్కడున్న కొంతమందిని తీసుకుని ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో పరశురాం మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఒక్కరోజు జరిగిన బైక్ యాక్సిడెంట్ మొత్తం ఫ్యామిలీ పొజిషన్నే చాలా క్రిటికల్ స్టేట్లో పెట్టేసింది. బైక్స్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. ముఖ్యంగా యూత్ బైక్స్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న టైంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీ ఒక్క చావు మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తుంది. వేర్ హెల్మెట్, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.